హలో అందరికీ. మనం ఎవరింట్లో అయినా ఫంక్షన్ ఒప్పుకున్నాం అనుకోండి, ఒక పెళ్ళో లేకపోతే ఏదో ఒకటి, వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి ఇక లాస్ట్ వరకు మనమే చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంచెం పనోళ్ళు లేట్గా రావడం, లేదా అంటే కొంచెం దూరం నుంచి రావాల్సి వచ్చినప్పుడు టైం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక మన పని మనమే చేసుకోవాలన్నమాట. మనమంతా రాముడికి ఉడత సాయం టైప్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వచ్చేసి పాలు కాయాలి. అసలు పాలు చూసారా మా వారు ఎలా కాస్తున్నారో. మెయిన్ మేమైతే పిడతలో పాలు తోడేస్తాం అనమాట. సో దానికోసం పిడతలు ఇలా సీజనింగ్ చేసేసి వాటర్లో బాయిల్ చేసేసి వాటిని పక్కన పెట్టాలి. అప్పుడు పాలు తోడేయాలి. ఇవేంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఇక బాగా కాసిన పాలు అసలు ఆ పిడతల్లో వేసి చల్లారాక తోడేయాలన్నమాట. ఆ పెరుగులో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అబ్బా, ఒక్కొక్కళ్ళ చేతిది ఒక్కొక్క టైప్ అన్నట్టుగా. గట్టిగా తోడుకోకపోతే ఇక అయిపోయామే. అందులోనూ ఎండాకాలం కదా, పులుపు